See, Sumati garu, she's a very dynamic officer. పేరెన్నిక కలిగిన తెలంగాణ బిడ్డ కాబట్టి ఒక మహిళా ఆఫీసరు మంచి పనే చేసి ఉండొచ్చేమో అని నేను అనుకుంటా ఉన్నాను. ఇట్లనే గట్టిగా పనిచేసుకుంటూ పోతే రేపు పొద్దుగాల ఎన్నడో ఒకనాడు డీజీపీ కూడా కావాలా తెలంగాణకని నేను వారికి బెస్ట్ విషెస్ కూడా చెప్తా ఉన్నాను. బట్ ద పాయింట్ ఆఫ్ ద మ్యాటర్ ఈజ్, నేను నిన్న దాని మీద కామెంట్ చేసినాను. ఒక పార్శ్వంలో చూస్తే సుమతి గారు ఎంత గొప్ప పని చేసినారు అని చెప్పని మనం అందరం కూడా కొనియాడవలసినటువంటి ఒక పరిస్థితి. లెట్ us అప్రిషియేట్ హర్. బట్ ద పాయింట్ ఈజ్, ఆమె తెలిసి తెలియకనో మొత్తానికి మాత్రం ప్రజలకు ఒక అద్దంలో ఒక నగ్న సత్యాన్ని చూపించింది. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. ఆమె ఒక సత్యాన్ని చూపెట్టింది. హైదరాబాద్లో మహిళ రోడ్డు మీద నిలబడితే, ఆమె కమిషనర్ అని ఓని తెలియదు కదా, ఒక మహిళ అనుకుందాం, 40 మంది పోకిర్లు చుట్టుముట్టి ఆమెను నానా ఇబ్బంది గురి చేసిండ్రంటే ఎన్ని వందల వేల లక్షల మంది హైదరాబాద్ మహిళలు తిరుగుతూ ఉన్నారు. వాళ్ళందరికీ ఏ రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి? వాట్ ఈస్ ద గ్యారంటీ దట్ అదర్ ఉమెన్ ఆర్ నాట్ ఫేసింగ్ ద సిమిలర్ ప్రాబ్లమ్స్? అంటే ఆమె స్పష్టంగా వారు చూపెట్టినారు ఏంటి అంటే, హైదరాబాద్లో మహిళలకు రక్షణ లేదు అని. స్క్వేర్లీ రెస్పాన్సిబిలిటీ లైస్ ఆన్ మిస్టర్ రేవంత్ రెడ్డి అంటున్నా నేను. సుమతి గారు గొప్ప పని చేసినారు, వి అప్రిషియేట్, వి షుడ్ ఫెలిసిటేట్ హర్. బట్ వారు చేసిన ప్రయత్నం వల్ల ఒక బలహీనమైనటువంటి ఒక స్థితిలో ఉన్నటువంటి ఒక రక్షణ వ్యవస్థ, మహిళల పట్ల హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక అట్రాసిటీ ఇవాళ బయటపడ్డది. ఆమె కాబట్టి, కమిషనర్ కాబట్టి ధన్వాని పోలీసులను పిలిపించింది, పట్టించింది. పాపం కూకట్పల్లి ఉన్న వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలా? ఈ సెక్రటేరియట్ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలా? మెట్రో స్టేషన్లో ఉన్న మహిళలు ఎవరికి చెప్పుకోవాలా? మరి వీళ్ళందరినీ నియంత్రించడానికి ఇంతవరకు కూడా ప్రభుత్వం తేలుగుట్ట దొంగలు లెక్కున్నారు. వాట్ షీ హస్ డన్ ఇస్ ఎ గ్రేట్ జాబ్. ఐ రియలీ కాంప్లిమెంట్ హర్. వెదర్ ఇట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ ప్రోటోకాల్, కోడ్ ఆఫ్ కండక్ట్ అవి ఉన్నాయో లేవో నాకు తెలియదు, కానీ పోలీస్ రూల్స్ అవి నాకు పక్కకు పెడితే ఆమె చేసిన పని వల్ల పోలీస్ ఫెయిల్యూర్ స్పష్టంగా కనబడ్డది. నగ్నంగా ఇవాళ మహిళలకు రక్షణ లేదు హైదరాబాద్లో అనే ఒక విషయాన్ని బయటపెట్టింది రేవంత్ రెడ్డి గారు. ఇంతవరకు తేలిగుట్టిన దొంగలకి ఆయన మాట్లాడతలేడు. యూ హ్యావ్ ఎ బౌండ్ అండ్ డ్యూటీ టు గివ్ ఎ స్టేట్మెంట్ అబౌట్ దట్ ఎంటైర్ ఇన్సిడెంట్. మిగతా ప్రాంతాలలో జరుగుతున్నట్టు ఈవ్ టీజింగ్ కావచ్చు, మహిళల పట్ల ఎన్సీఆర్బీ రిపోర్ట్లో చూసినట్టయితే సంవత్సరానికి ఎన్సీఆర్బీ రిపోర్ట్లో మహిళల పట్ల అత్యాచారాలు పెరుగుతూ ఉన్నాయి, రేపులు పెరుగుతూ ఉన్నాయి, మర్డర్లు పెరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ పెరుగుతున్న ధర్మిలా తేలిగుట్టిన దొంగల లెక్క కూర్చుంటామంటే ఊరుకునే ప్రసక్తి లేదు. ఐ రియలీ థ్యాంకర్. పాపం రిస్క్ తీసుకొని ఎవడో ఒక బూతుమాట మాట్లాడితే బాధ అనిపించదా? అవన్నీ తట్టుకొని నిలబడి ఆమె ఆ పని చేసింది. బట్ నౌ ద రెస్పాన్సిబిలిటీ లైస్ ఆన్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. నౌ ద రెస్పాన్సిబిలిటీ లైస్ ఆన్ ది మిస్టర్ రేవంత్ రెడ్డి. మాట్లాడదు కదా అన్నా. నీకు ఒక విషయం చెప్తా. ఢిల్లీలో, కాల్కటాలో, బాంబేలో పిల్లలు రాత్రిపూట బయట తిరగాలంటే భయపడతారని ఆడపిల్లలు. తల్లిదండ్రులు ఆడపిల్లల్ని బయటికి పంపాలంటే భయపడతారు. ఎందుకు అంటే ఏమైద్దో తెలియదు, పిల్లలు సేఫ్గా ఇంటికి వస్తారా రారా తెలియదు. నిర్భయ ఇన్సిడెంట్ ఇన్ ఢిల్లీ మీ అందరు గుర్తే ఉండుంటుంది. మన కళ్ళకు గట్టి కనబడ్డటువంటి ఒక సత్యం నిర్భయ. మనకు కనబడని నిర్భయాలు ఎంతోమంది ఉంటారన్న ఈ తెలంగాణలో బాంబేలో కావచ్చు, ఢిల్లీలో కావచ్చు, కల్కటాలో కావచ్చు. వాట్ ఈస్ ద గ్యారంటీ ఇన్ ద లైట్ ఆఫ్ దిస్ లేడీస్ ఇన్సిడెంట్, Sumati's incident, what is the guarantee that Nirbhayas are not happening in Hyderabad? If such kind of things are happening, what preventive measures are that Revanth Reddy is taking up as a Home Minister? Command Control Center lo usoni, it's a CCTV center adi. ఏ పోకిర్ నా కొడుకు ఏ అమ్మాయిని ఎక్కడ ఇరిటేట్ చేసినా కమాండ్ కంట్రోల్ సెంటర్లో గద్ద లెక్క ఈగలై చూసినట్టు చూడాలి. మరి ఆడెవరు కూర్చుంటారు? రేవంత్ రెడ్డి కూర్చుంటారు. పొద్దున్న లేస్తే అది సెక్రటేరియట్లో కూర్చున్నట్టు వచ్చి ఆడ కూర్చుంటున్నాడు. ఆయనకు సేవ చేసుకుంటేందుకు పోలీసులు తరించిపోతా ఉన్నారు అక్కడ. సో సర్వేలెన్స్ మర్చిపోయినారు, విజిలెన్స్ మర్చిపోయినారు, ఇంటెలిజెన్స్ మర్చిపోయినారు. సుమతి లాంటి గారు రోడ్ల మీదకి వస్తే ఇవాళ ఆమె పైన ఇవాళ పోకిర్ నా కొడుకులు బయటకు వస్తూ ఉన్నారు. 40 మంది పట్టుకుంటే కాదు, 4 లక్షలు 40 లక్షలు మంది మహిళలు వాళ్ళ రోడ్ల మీద తిరుగుతున్నారు హైదరాబాద్లో. వాళ్ళకి రక్షణ ఎట్లా కల్పిస్తాడో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలా. అండ్ హైదరాబాద్ పీస్ఫుల్ సిటీ. నేను అప్పుడప్పుడు హాస్పిటల్లోకి పోతే ఈ బాంబే బెంగాల్కి వెళ్ళి తర్వాత నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి వెళ్ళి అమ్మాయిలు వచ్చి పనిచేస్తున్నారు. నేను అడిగిన, ఏందమ్మా కలకట్టా छोड़के क्यों आते हैं? अच्छा सिटी है ना, कहीं को అంటే सब वहाँ पे सेफ्टी नहीं है हमारे को, हैदराबाद में हमारे को सेफ्टी है, हम रहते हैं అని చెప్పని. దట్ సేఫ్టీ ఈజ్ నౌ క్వశ్చనబుల్ టుడే బికాస్ ఆఫ్ దిస్ ఇన్సిడెంట్, బికాస్ ఆఫ్ ద లాక్సిటీ ఆఫ్ ది హోమ్ మినిస్టర్, because this police has lost the surveillance. ఇవాళ ఆ మహిళలు ప్రమాదంలో పడ్డారు. కాబట్టి ఒక పెద్ద అలార్మింగ్ సిగ్నల్ పాపం ఆమె సుమతి గారు ఇచ్చినారు. వారికి సెల్యూట్ చేస్తూనే మిగతా పోలీసులు దయచేసి నిద్ర లేవాలా,
రేవంత్ రెడ్డి గారు ఉట్టినే పోయి ఆడ కూర్చొని సెటిల్మెంట్ల కోసమో ఇంకో దానికోసమో కమాండ్ కంట్రోల్ సెంటర్ పోకుండా పోలీసుల డ్యూటీ చేస్తూ మహిళలను కాపాడాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.